హలో అండి, అందరూ ఎలాగున్నారో బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశ్విత శ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ శివకుమారి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి కొన్ని మొక్కలు ముందు వీడియోలో పెట్టానండి, షార్ట్స్లో కానీ వీడియోలో కానీ పెట్టాను కదా, వాటికైతే అప్డేట్ ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు అవి నాటుకున్నవి ఎలాగున్నవి ఏంటన్నవి, వాటి పొజిషన్ ఏంటి, పరిస్థితి ఏంటన్నది ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకూడదు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నాం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు వచ్చేసి ఆ శంకు మొక్క ఉంది కదండి, శంకు పూల మొక్క, అది ఊరికే బారుగా పెరిగిపోతుందండి. పొడవుగా పువ్వులు ఏం పోయట్లేదు, కాయల్లాగా వచ్చేసి మొత్తం పువ్వులు కోస్తానే ఉన్నాను. అయినా కానీ అక్కడక్కడ ఉన్న పువ్వులు వచ్చేసి కాయల్లాగా కాసేసి మొత్తం ఇది అయిపోయిందనమాట. కట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ కొత్త చిగురులు వచ్చి పువ్వులు బాగా పూస్తాయి కదని చెప్పి మొత్తం కొంచెం చెట్టు కింద వరకే కట్ చేసేసుకున్నానండి. అది కూడా మారేడుదళం చెట్టులో వచ్చిందండి. అది ఇప్పుడు కాదండి, సూరాలలో ఉన్నప్పటి నుంచి ఉన్న మొక్క అది. అప్పటి నుంచి అలా కట్ చేయడం, మళ్ళీ రావడం, పువ్వులు పూయడం, మళ్ళీ ఇరిగిపోవడం, మళ్ళీ కట్ చేయడం, అట్లా అవుతూ ఉన్నదనమాట. ఇంకా కట్ చేసేద్దామని చెప్పి కట్ చేసేసానండి. ఇంకా నాటు గులాబీ మొక్క కూడా ఉంది కదా, దానికి కూడా నీడ తగిలేస్తుంది ఆ మొక్క మీద, అలా పడిపోయి అడ్డుకుందని చెప్పేసి పువ్వులు కూడా పూయట్లేదు అని చెప్పి కట్ చేసేసానండి. ఎప్పుడైనా కానీ మొక్కలో పువ్వులు అయిపోయిన తర్వాత కట్ చేసుకున్నాం అనుకో, మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చి పువ్వులు పోస్తాయి అనమాట. అందుకని చెప్పి అలా కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకొని ఇంకా గులాబీ మొక్క కూడా ఒక సైడ్కి అయితే పెట్టేసుకున్నానండి. మంచిగా మొన్న బల్లాల మీద పెట్టానని చెప్పాను కదా, సిమెంట్ బల్లాల మీద, బాగుంది చూడడానికి కూడా. ఇప్పుడు గులాబీ మొక్క కూడా మొగ్గలు అయితే పువ్వులు అయిపోయినాయండి కొన్ని. ఆ పువ్వులు అయిపోయినవి కూడా ఉంటాయి కదా, అవి కూడా కట్ చేసేసి మంచిగా అక్కడ ఒక తాడు అయితే ఉంది, తాడు మంచిగా దగ్గరికి కట్టేసామనుకో, ఇలా మొత్తం వెడల్పుగా అయిపోయిందండి. గేటు తీస్తూ ఉంటే తగులుతూ ఉంది ఊరికే, మళ్ళీ మొక్క ఇరిగిపోద్ది కదా అని చెప్పి అలా దగ్గరికి అయితే కట్టేస్తున్నానండి. రోజుకొక పువ్వు చొప్పునైతే పోస్తూ ఉంది. పూజ చేసుకున్నప్పుడు పువ్వులు లేకపోతే ప్రస్తుతానికైతే ఆ పువ్వులే కోసి పెట్టుకుంటున్నాను, లేకపోతే కొనుక్కున్న పువ్వులు ఉంటున్నాయి కదా, అది అలాగని చెప్పి ఇంకా ఈ రోజైతే పువ్వు అయితే కోయలేదండి. అలా కడతా ఉంటే అలా గుచ్చుతూ ఉన్నాయన్నమాట, ముళ్ళు సురుక్కమంటే నాకు గుచ్చుకున్నప్పుడు అయితే. చూడండి మంచిగా అయితే కట్టేసాను, అందంగా అయితే కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇంకా శంఖ మొక్క ఉంది కదా, ఇది కూడా ఒక్క పువ్వు, ఒకటే రెండు పువ్వులు పూసేయండి, పెట్టి నెల్లు అవుతుంది కదా. ఆ ఒకటి రెండు పువ్వులే పోస్తున్నాయి ఎందుకని చెప్పి మళ్ళీ దగ్గరికి కట్ చేసామనుకో చెట్టులా పెరిగి ఎక్కువ పువ్వులు వస్తుందని చెప్పి ఇవి కూడా ఇంకా కట్ చేస్తున్నానండి. చిందరవందరగా చిరాగ్గా ఉంది, ఓన్లీ గ్రీన్గా ఉంది, చూడడానికి బాగానే ఉంది, కాకపోతే పువ్వులు పూయట్లేదు. నీళ్ళు పోయడం అదంతా ఎందుకలే, మళ్ళీ వేస్ట్ కదా. దగ్గర కట్ చేసుకున్నాం అనుకో చెట్టులాగా అవుతుంది అనమాట. చెట్టులాగా అయితే మళ్ళీ ఎక్కువ కొమ్మలు వస్తాయి, బాగుంటాయి కదని చెప్పి ఇంకా అది కూడా అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇంకేముంది, ఖాళీగా ఉన్నాం అనుకో ఏదో ఒక మొక్కల కోసం అప్పుడప్పుడు మనం గార్డెన్లోకి వెళ్ళి అలా మొక్కలు చూసుకున్నాం అనుకో మనకి మనశ్శాంతిగా ఉంటుంది. మొక్కల్ని క్లీన్ చేసుకున్నట్టు, వాటిని కొంచెం పట్టించుకున్నట్టు అవి కూడా ఫీల్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనలాగే వాటికి కూడా ప్రాణం ఉంటుంది కదా, కాకపోతే మనం మాట్లాడగలం, అవి మాట్లాడలేవు అనమాట. ఇంకంతా కట్ చేసుకున్న తర్వాత చూడండి గార్డెన్ అయితే చాలా నీట్గా అయిపోయింది. ఇంకా కింద మొక్కలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా నేను ఒక సిమెంట్ బలాలు ఉంటే అవి కూడా పెడదామని చూస్తున్నాను, కానీ లేదు, వర్షాకాలం కదా, వాటి కింద జలగలని అవి చిన్న చిన్న పురుగులు అవన్నీ చేరుతూ ఉన్నాయి అన్నమాట. చూడాలి, ట్రై చేయాలి. ఇది వచ్చేసి పెద్ద పాప కాలేజీకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను చెప్పాను కదా, చూడండి సైడ్ అయితే పిక్ పెట్టాను, అదన్నమాట. అలా నాటుకున్నది మంచిగా బతికేసి పొడవుగా అయింది చూడండి. అదేనండి మన మార్నింగ్ గ్లోరీ మంచిగా పువ్వులు అయిపోస్తాయని చెప్పాను కదా, అదనమాట. ఇవి వచ్చేసి వీటిని ఏం పువ్వులు అంటారో తెలియదు కానీ స్టైల్కి పెట్టుకుంటారు కదా, అందులో లైట్ ఎల్లో ఒకటి, పింక్ కలర్ ఒకటి పువ్వులు అయితే బాగా పూసేయండి. ఇది వచ్చేసి పసుపు మొక్క అండి. అప్పుడు ఒకసారి వీడియోలో పెట్టాను కదా, ఒక 6 నెలల కిందటో ఎప్పుడో. ఆ పసుపు అంతా తీసేసుకొని హార్వెస్ట్ చేసుకొని కొన్ని మళ్ళీ 2-3 కొమ్మలు అయితే కప్పెట్టాను. అవి కూడా మంచిగా అయితే ఇప్పుడు వచ్చేసి చూడండి, మళ్ళీ బాగా ఎండిపోయిన తర్వాత మళ్ళీ పసుపు కొమ్మలు అయితే వస్తాయండి. ఇది అయితే ముఖ్యంగా మన గార్డెన్లో పర్పుల్ మందారం అండి. అప్పుడు చెప్పాను కదా, మొన్న పెట్టుకున్నాను. ఇప్పుడైతే వాటికి ఉన్న మొగ్గలు అలా పుచ్చిపోయినట్టు అయిపోయి అలా 2 పువ్వులు అయితే వచ్చేయండి. అవి పుచ్చిపోయినట్టు ఉన్నాయి కదా, మళ్ళీ దేవుడికి పెట్టచ్చో పెట్టకూడదని చెప్పి తెల్ల పురుగులా పట్టేసిందే ఏమో, నేను చూసుకోలేదు. ఆ పురుగులా పట్టేసి అనమాట. ఆ 2 పువ్వులు అయితే వచ్చాయి, ఇంకా బాగున్నాయి చూడడానికైతే. ఇంకా తెచ్చిన తర్వాత ఇవే ఫస్ట్ పూయడం అనమాట ఆ పువ్వులు. ఇంకా బాగాలేదు కదని చెప్పి అయితే దేవుడికి అయితే పెట్టుకోలేదండి. ఇంకా చూడండి మన గార్డెన్లో అయితే ఈరోజు గులాబీ పూలు, పర్పుల్ మందారం, ఇంకా వైట్ శంకు కూడా పూసాయి, కానీ అవి అయితే నేను వీడియో తీయలేదు. చూడండి ఇదైతే మొన్న పెట్టుకున్నాను కదా మంచిగా మట్టి కుండలోని, అదైతే మా వారి ఫ్రెండ్స్ అంటే పని చేయడానికి వస్తారు కదా, వాళ్ళు సామాన్లు తీసుకుంటూ ఉంటుంటే
ఆ వైర్లు ఇలా లాగేసరికి ఆ కుండి కింద పడిపోయి పగిలిపోయిందండి. నాకైతే చాలా బాధ అనిపించింది. ఏం చేస్తాం, మళ్ళీ ఇంట్లో ఏమీ లేదు, అర్జెంటుగా చాక్లెట్ల డబ్బా ఉంటే పిల్లలది, ఆ డబ్బాకే హోల్స్ చేసి అందులో అయితే నాటేసుకున్నానండి. మళ్ళీ దొరకమంటే మనకు అవి దొరకవు కదా, ఎందుకంటే అవి ఎల్లో ఒకటి, ఆ పింక్ ఒకటిని ఇంకా రెడ్ కలర్ ఒకటి. మళ్ళీ కాలేజీకి వెళ్ళేటప్పుడు పాపం తెచ్చుకున్న వాళ్ళు అస్తమానం అటు తీస్తారు, ఇటు ఇవ్వరు కదా, అందుకని చెప్పి అలాగలాగా మళ్ళీ కొన్ని మొక్కలను అయితే నాటేసుకున్నానండి. గార్డెన్లో చూడండి, మొత్తం అయితే ఎలా అయితే చేసేసుకున్నాను అనమాట నీట్గాని. పెట్టిన మొక్కలు అయితే బతికేసి మంచిగా చిగుర్లు అవన్నీ వచ్చేసేయండి. వర్షాకాలం కాబట్టి ఏం పెట్టినా ఎలా పెట్టినా బ్రతికేస్తాయి. కాకపోతే అప్పుడప్పుడు వాటికి మంచి చెడ్డ చూసుకుంటూ ఉండాలి. మనం ఎలా హెల్త్ చూసుకుంటున్నాం వాటికి కూడా అప్పుడప్పుడు హెల్తీ ఫుడ్ అయితే ఇస్తూ ఉండాలన్నమాట. ఇంకా తుడిచేసుకున్నానండి, మొత్తం కట్ చేశాను కదా, చెత్త అంతా వచ్చింది. ఆ చెత్త అంతా తుడిచేసుకొని మళ్ళీ ఆకులు లాంటివే కదా అని చెప్పి కుండీల్లో వేసుకుంటున్నాను అనమాట. అది వేస్ట్ చేయడం ఎందుకు, అవి వేసుకున్న తర్వాత దానిపైన మట్టి వేసామనుకో అది కూడా ఎరువులాగా అయిపోతుంది. అంతేనండి, ఈ గార్డెన్ బ్లాగ్ అయితే ఇక్కడ తాపేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం, టాటా బాయ్. లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్, లైక్ ఇవ్వండి.